అమరావతి రాజధానిగా చట్టం చేసిన తర్వాత కూడా చేసి ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని మూడు రాజధానులు పోయే, రాజధాని అసలు ఉండకూడదని పోయే, మళ్ళీ మూడు రాజధానులు కలిపి అంటే మూడు భాగాలుగా విభజించి మరి మావిగన్ అని పెట్టాడు ఆయన. ఎలా ఉంది మరి మావిగన్ కొత్తది? అదిరిపోరా? బ్రహ్మాండంగా అదిరిపోయింది. మీరు మొదటి నుంచి వింటలేదుగా, చెప్తే అర్థం చేసుకోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని, అతను లండన్ వెళ్ళేది ఆ పిచ్చి మందులు వాడుకోవటానికి అని చెప్పేసి మీకు తెలియదా? అరే ప్రతి నిమిషం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. మూడు ప్రాంతాల మధ్య మూడు రాజధానులు అని చెప్పేసి స్థానికంగా రాజధాని ఎక్కడైతే కడతాడో అక్కడ ఒక దళితుని బలి చేశాడు. దళితుడిని ఎంపీ చేసింది దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, అతని క్రైమ్ మెంటాలిటీ. కాబట్టి మూడు రాజధానుల్ని ఇక్కడ నడిపాడు. రాజధాని అనేది ముందుకు వెళ్ళకుండా చేశాడు. సౌత్ ఆఫ్రికా మోడల్ని అన్నాడు, 2 కాదు 3 అన్నాడు. అతను శ్రాద్ధం చేసుకోవటానికి 6 కూడా అనేవాడేమో. కాకపోతే ఇప్పుడు ఏదైతే రైతుల త్యాగాలకు ఒక విలువ ఇస్తూ, దేవుడు కరుణిస్తూ, ఒక విజనరీ లీడర్ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో డిస్కస్ చేసిన తర్వాత రాబోయే కాలంలో తొగ్లక్ లాంటి రాజులు ఉంటారు. రాబోయే కాలంలో ఏదన్నా పొరపాటు జరిగి జగన్ రాయుడు కానీ జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే రాజధానిని పాడు చేస్తారనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలకు లేని గత్యంతరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదే ప్రత్యేకమైనటువంటి గెజిట్తో రాజధాని ఫలానా అని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టం వచ్చిందంటే కేవలం చీడ పురుగు లాంటి జగన్ ఉన్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని హయ్యర్ చట్టసభలకు పంపించి అక్కడ ఒక చట్టం కోసం తీర్మానం చేసి చట్టాన్ని చేస్తూ ఉంటున్న కాలంలో డైవర్షన్ పాలిటిక్స్, అతని సైకో బ్యాచ్ వినాలని తనకు సంబంధించినటువంటి ఒక మీడియాని చెప్పుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో ఒక పాఠాన్ని 2-3 గంటలు చదువుతాడు. అందులోనే చెప్పాడు మా వి గన్. ఎందుకంటే అతనికి మొదట్లో ఏకైక రాజధాని ఒప్పుకున్నాడు, తర్వాత సౌత్ ఆఫ్రికా మోడల్తో 3 రాజధానులని చెరబట్టాడు, శ్మశానాలు అన్నాడు, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని పెట్టాడు. ఆ తర్వాత పండక్కి వెళ్తున్నా, పబ్బకి వెళ్తున్నా, రేపు వెళ్తున్నా, మాపు వెళ్తున్నా, ఉగాదికి వెళ్తున్నానని విశాఖపట్నం వెళ్తున్నా అని చెప్పేసి జనానికి చాలా తేడా చేశాడు. తేడా మనిషి. ఇప్పుడు నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో ఎవడైనా సరే సీఎంగా చేసినటువంటి మనిషి చట్టసభలో చట్టాన్ని చేసి రాజ్యసభకు పంపించి అక్కడి నుంచి రాష్ట్రపతి ఒక గెజిట్ తీసుకొస్తే దాన్ని నీబోటోడు కదపరని చెప్పేసి ఒక ప్రజాస్వామికబద్ధమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇంట్లో 4 విలేకరులను తీసుకుని ఒక పేపర్ చదివి ఐడియా అదర్లా మావిగన్, అక్కడ మా పేరుని నాని ఉంటాడు, విజయవాడలో ఆ నత్తి అబ్బాయి ఉంటాడు, గుంటూరులో మా ముస్తఫా ఉంటాడు ఈ గుట్కాలు అమ్మటానికి. ఈ మధ్యలో ఏదంటే కొత్త ఫార్ములా అంట డెవలప్ అయ్యేటటువంటి ఏదేంటి నేషనల్ హైవేకి అటు ఇటు 150 కిలోమీటర్లు అని చెప్పావు. అసలు నువ్వు మనిషివేనా జగన్? నువ్వు మనిషివా జగన్ అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. కాబట్టి రాజకీయాల్లో నీ బోటోళ్ళు పనికిరారు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు పనికిరారు. మీరు 1 టైం సీఎంగా మిగిలిపోయారు. మీరు చేసిన ప్రతి పని కూడా చరిత్రలో ఫలానా రోజుల్లో ఫలానా ఓడి ఉండేవాడు కాబట్టి చట్టబద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఉదాహరణ వచ్చింది. 1 టైం సీఎం గారు మీరు చేసే పాదయాత్ర కూడా జనంలో మంచి ఇది ఉంది. ఏదేమైనా మంచి కామెడీ పీస్ అయిపోయారు మీరు. మావిగన్ అందులో జగన్ అనే పేరు ఉంటే కనుక ఇంకొకటి మార్చుకోవాలంట. అసలు నువ్వు అనేటటువంటి పేరు పెడితే తప్పు. మీరు తల్లిదండ్రి నిన్ను గన్ అని పెట్టి ఉన్నట్టయితే నీ పర్సనాలిటీకి, నీ పనులకి నీకు
సర్వం మ్యాచింగ్ అయి ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. భారతదేశ చరిత్రలో నాలాగా పరిపాలించిన వాళ్ళే లేరు. ప్రజలు నా కోసమే మళ్ళీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. 29 ఖచ్చితంగా నేనే వస్తాను, ప్రజలు ఎన్నో ఇప్పుడు కోల్పోయారు అని అంటున్నాడు జగన్. 29లో తప్పగా తన మనిషి ఆశాజీవి అండి. 29లో నేను వస్తానని ఆశగా బతకటంలో తప్పు లేదు. కాకపోతే ఈ మధ్యలో ఆయన ఒక లండన్ ట్రిప్ వేయాలి. ఎందుకంటే జనానికి ఆ మందులు వాడకపోతే ఇతను మాట్లాడే మావిగన్ ఇంకా నయ్యం. ఇంకొకటి మీరు అడుగుతున్నారు కాబట్టి ఆడపిల్లలు ఊరుకుంటున్నారు. నేను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఒక కామెడీ పీస్ అయ్యావు నువ్వు. 29లో నువ్వు రావు, నిన్ను రానియ్యరు, ఈ ప్రజలు నిన్ను రానియ్యరు. నీవు గనక ఒక నియంతవైతే, ఒక గడాఫీ అయితే, ఒక కిమ్ అయితే నువ్వు వస్తావు. కానీ భారతదేశం నీ బాటళ్ళు ఉంటారనే ఆ మహానుభావులు ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీని పెట్టి దానికి చైర్మన్గా ఒక దళితుడిని పెట్టి అన్ని విషయాల్ని కూలంకషంగా రాజ్యాంగంలో చట్టసభలో మనిషి నడవాల్సినటువంటి ఐపీఎస్ కోడ్ దగ్గర నుంచి ప్రతిదీ రాసుకొని భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి అతి గొప్ప లక్షణాలతో దీన్ని నిర్మించారు. భారతదేశ పీఠికలోనే నా అనేటటువంటి అనే పదంతో వచ్చింది, కానీ మా అనేటటువంటి పదంతో స్టార్ట్ అయింది. నా అనేటటువంటి మనిషి నువ్వు తల్లిని, చెల్లిని, బాబాయిని, పిల్లనిచ్చిన మామని, నీకు కాపలా ఉండేవాడిని, నీ కారు నడిపేవాడిని, ప్రతి ఒక్కరిని తీసేసేవాడిని జనం అనుకుంటున్నారుగా. ముందు వాటి గురించి క్లారిటీ ఇవ్వు. లేదా 29లో వచ్చిన తర్వాత నువ్వు ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నావో ప్రజాస్వామికబద్ధంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించు. నువ్వు కోరుకున్నటువంటి జనాన్ని పిలిచి నీ ఇష్టం వచ్చినట్టు టీ కాఫీ ఇచ్చి క్వశ్చన్ అడగటానికి మాత్రం తీరలేదు. అప్పచెప్పాల్సిన నీ అప్పచెప్తావు. ఆ సజ్జల ఎవరో గజ్జల ఇది అంటారా సకల శాఖ మంత్రి, అతను చెప్పినట్టు నువ్వు వింటా ఉన్నావు. నువ్వు వెడబాటు చేసుకున్నావు. నీతో పాటు నువ్వు నేరాలు చేయటంలో నెంబర్ 1 అయితే నీతో పాటు నెంబర్ 2 ఎందుకు లేదు? దోచుకున్నది పంచుకోవటంలో తేడా వచ్చిందా? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఆ యలహంక ప్రాజెక్టు అదే ఉంది కదా బంగ్లా, ఆ బంగ్లాలో పడుకో. ఇక్కడికి వచ్చి అమరావతి బేషన్కి, బ్యాంకుకి, రాజధానికి దేనికి తేడాడని ముఖ్యమంత్రిని 29లో ప్రజలు ఎన్నుకుంటారా? భారతదేశ ప్రజలు నీ కారు నడిపేటటువంటి డ్రైవర్లు అనుకున్నావా? నో నో నెవర్. కాబట్టి కూటమి ప్రభుత్వం మోడీ హై తో ముమ్కిన్ హై, బాబు హై తో భరోసా హై, పవన్ హో తో పవర్ హై అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చక్కటి గాయత్రి మంత్రం లాంటి ఈ 3 వాక్యాలు వాడుతూ ఉన్నారు. నువ్వు 1 టైం సీఎంగా మిగిలిపోవటమే ఖాయం. కాకపోతే జైలు ఊచలు అదే 16 నెలలు చేసిన తర్వాత మిగతాయి ఉన్నాయి కదా, వాటితో పాటు అనేకమైనటువంటి కేసులు నీ మీద రాబోతూ ఉన్నాయి. నువ్వు బయట పాదయాత్ర కాదు, నువ్వు ఊచల లెక్కింపు చేయాల్సి వస్తుంది, అదే 7 ఊచలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముంచినంతగా ఎవరు ముంచలేదు. మీ కులంలోనే ముఖ్యమంత్రులు చాలామంది అయ్యారు, మీ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు చాలామంది అయ్యారు. కానీ ఎవ్వరూ కూడా నీలాంటి నియంత పోకడలు పోలేదు. ఆ కిమ్ గనక 7 8 స్టైల్స్ ఆఫ్ హెయిర్ కటింగ్స్ పెట్టాడంట, వేరేది చేస్తే చంపేస్తాడంట. అలాగా నువ్వు చెప్పిన మాట విన్నోడు హీరో, లేనోడు జీరో. నీ మాట విన్న ఐఏఎస్ ఆఫీసర్తో పాటు నీ క్యాబినెట్లో నువ్వు చెప్పినట్టు తిట్టినా కొట్టినా దౌర్జన్యం చేసినటువంటి మంత్రులందరూ ఈరోజు కిమ్మనకుండా ఎందుకు కూర్చున్నారు? ఒక్క అతనే మన గుంటూరు సత్తెనపల్లి పోటీ చేసినటువంటి ఆయన పేరు ఏంటంటే అంబటి, అదే గంట ఏదో అని కూడా పేరు పిలుస్తారు ఆయన్నే. ఆ అంబటి గారు నంబర్ 2 స్థానాన్ని ఏదైతే ఈ తెలగ కమ్యూనిటీ ఉందో దాంట్లో నేనే లీడర్ నిన్ను ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నాడు. అతన్ని కూడా ప్రజల్లో పక్కన పెట్టారు. పవన్ అనే పవర్ ఉన్నంత కాలం తుమ్ నహి. ఇక వైసీపీ పార్టీకి కాలం చెల్లింది. 151లో 5 జారింది. దయచేసి
ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకొకటి జారిద్ది. ఇప్పటికే నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి కూడా నోచుకోవట్లేదు. ఆ ప్రాంతంలో ఆ 11 కూడా ఈసారి ప్రజలు ఓట్లు వేయరు కాబట్టి జై హింద్, ఇక నమస్తే.